కరమైన పరిస్థితులు తారసిల్లినప్పుడు, మన విశ్వాసం ప్రశ్నార్థకమైనప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అయితే అలాంటి ఘట్టాల్లో సైతం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను. గాఢాంధకారపు లోయలు ప్రతి ఒక్కడు ఫేస్ చేస్తాడు, చేయాల్సింది. అయితే ఒకటి భరోసా ఏంటంటే, మీకు నేను తోడై ఉన్నాను. దుడ్డు కర్ర, దండము మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధపరిచాను. దేవుని వాక్యమనే దుడ్డు కర్ర, దేవుని వాక్యమనే దండము మనల్ని ఆదరించడానికి. హల్లెలూయా. లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంటే అపాయం ఉంది. ఏమిటి అపాయం అంటే, ఒకడేమో అపాయంలో పడ్డాడు, ఒకడేమో పడలా. దేవుని దండం ఎవరిని ఆదరించిందో వాడు అపాయంలో పడలా. దేవుని దండం ఎవరిని విడిచిపెట్టిందో వాడు అపాయంలో పడ్డాడు. వాడు ఇస్కరియోతు యూద. అర్థమైందా? డౌట్ ఉందా? వానికి దొరకల ఆదరణ, ఛాన్స్ లేదు. దట దుడ్డు కర్ర, దండం రెండు కలిసి ఏం చేసినాయంటే ఆదరించినాయట. వాక్యము, పరిశుద్ధాత్మ మనకు ఆదరణగా పెట్టాడండి. నిరాశ నిన్ను ఆవరించిందా? నిస్పృహలోకి దిగిపోయావా, కృంగిపోయావా? అట్లయితే ఎటూ చూడవాకు, నా వాక్యంలో నీకు చూడమన్నాడు దేవుడు. నా వాక్యంలో నీకు చూడు, నా గ్రంథం దగ్గరికి రా, నా వాక్కు దగ్గరికి రా. బతికిపోతావు, తప్పించబడతావు. పేతురు ఏం గుర్తు చేసుకున్నాడో తెలుసా? పేతురు ఎలా నిలబడ్డాడో తెలుసా? ఆ బాణం తగిలి కూడా యేసయ్య వాక్యాన్నే గుర్తు చేసుకున్నాడు. యేసయ్య మాటనే ఏమని, గోధుమలను దళించడానికి కోరుకున్నాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. మరి నా కోసం వేడుకున్నాను అన్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచమన్నాడు. అంటే నేను తేడా పడతానని తెలిసి కూడా నన్ను క్షమించి నా సహోదరుల బాధ్యత అప్పచెప్పడం. ఏమయ్యా, ఈ సన్నివేశం ముందే ఎరిగుండి కూడా నన్ను క్షమించి మళ్ళా నాకు బాధ్యత అప్పచెప్తున్నావా? ఏమిటయ్యా నీ హృదయం? చూడండి, సీమోను తిప్పుకోవడానికి ఆధారం ఏదైంది? వాక్యమే ఆధారమైంది. దండము పరిశుద్ధాత్మ అన్నాను, ఎందుకంటే పరిశుద్ధాత్మని ఆదరణకర్త అన్నారు. ఇక్కడ దండము ఆదరిస్తుంది. యోహాను సువార్త 14:16